చదివి చదివి కొంత చదవంగా చదువు చదివి ఇంక చదువు చదివి చదువు మర్మములను చదువలేడాయను విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే ఎంత చదివినా, ఎంతకాలం చదివినా, ఎన్ని చదివినా ఆ చదువులోని అర్థం, పరమార్థం అర్థం కానిచో ఆ చదువులన్నీ వ్యర్థం అని అర్థం. హీన గుణము వాని నిలుజేరనిచ్చిన నెంత వానికైన నిడుముగలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైనా కష్టం కలుగుతుంది, ఈగ కడుపులోకి వెళితే వికారాన్ని కలిగిస్తుంది అని అర్థం. అల్పుడైన వానికధిక భాగ్యము గల్గా దొడ్డవారి దిట్టి తొలగగొట్టు అల్పబుద్ధి వాడది కులనెరుగున విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే మూర్ఖునికి సంపద కలిగినట్లయితే పెద్దవారందరినీ తిరస్కరించి తిరుగుతాడు, అల్పుడైన వానికి గొప్పవారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది అని అర్థం. ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి మొప్పె తెలియలేడు 30 ఏండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే 1 సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది, కానీ 30 సంవత్సరాలు నేర్పించినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు అని అర్థం. హీనుడెన్ని విద్యలు నేర్చిన గాని గనుడుగాడు హీన జనుడే గాని పరిమళములు మోయ కరము తాగజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడు కాలేడు, సుగంధ ద్రవ్యాలు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు అని అర్థం. తాము కన్నవారు తము కన్నవారును చచ్చుటెల్ల తమకు సాక్షిగాదే బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మకల్పంబుల విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే తనను పుట్టించిన వాళ్ళు, తాను పుట్టించిన వాళ్ళు చస్తూ ఉండడం చూస్తూ ఉన్నారు, మనుషులు కలకాలం జీవించగలమనే భ్రమను వదలకున్నారు అని అర్థం. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగియ పట్టవలయు పట్టి విడుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే పట్టు పట్టకూడదు, పట్టిన తరువాత విడవకూడదు, గట్టి పట్టే పట్టాలి, పట్టి విడిచిపెట్టడం కంటే చావడం మేలు అని అర్థం. ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినకలెస్స దాచుగాక తేనెటీగ గూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న తేనెను ఎవడో దారిన పోయేవాడు తన్నుకుపోయినట్లు కూడబెట్టిన ధనాన్ని తినకపోయినా, ధర్మం చేయకపోయినా ఆ ధనాన్ని ఎవడో ఒకడు దోచుకుంటాడు అని అర్థం. కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగులగోడు గలుగు కోపమడిచనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే కోపం వలన గొప్పతనం నశించడమే గాక దుఃఖం కలుగుతుంది, కోపాన్ని తగ్గించుకున్న ఎడల అన్ని కోరికలు ఫలిస్తాయి అని అర్థం. కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు
యుప్పులవనమండ్రు యొకటిగాదే భాషలింతె వేరు పరతత్వమొక్కటే విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే సంస్కృతంలో కుండను కుంభం అంటారు, కొండను పర్వతం అంటారు, ఉప్పును లవణం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు, కానీ అసలు పదార్థం ఒకటే. అలాగే మీరు రామ అనండి, యేసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి, కేవలం పేర్లు మార్పే కానీ పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావం ఒకటే, మతాలు వేరైనా మనుషులంతా ఒకటే అని అర్థం.